ఇప్పుడు ఇటలీ ప్రధానమంత్రి మీద కారు కూతలకు వస్తున్నటువంటి ట్రంప్ అప్రూవల్ రేట్ పడిపోయింది, అయిపోయింది నీ పని, ఇట్లాంటి కారు కూతలు కూసినటువంటోడు ఒకప్పుడు మోడీని కూడా ఇట్లాగే వాగాడు ట్రంప్. వాడికి నోటికి ఏదొస్తే అది వాగుతాడు. అమెరికా అధ్యక్షుడు అనే కంటే కూడా అమెరికాలో పెదపిచ్చోడు అంటే కరెక్ట్ అనమాట. నీచాతి నీచమైనటువంటి వ్యక్తి అనడానికి సజీవ సాక్ష్యం వాడు కూసే కారు కూతలు. తాజాగా మళ్ళీ మోడీని పొగడ్డం బిగించేశాడు. సుదీర్ఘకాలం పాటు అధికారంలో కొనసాగుతున్న ప్రధాని మోడీ రాజకీయ చతురతను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. మోడీ కార్యసాధకుడు, తెలివైన వారు, దృఢమైన వ్యక్తి, యుద్ధాలకు దూరంగా ఉంటారని కితాబిచ్చారు. అంతర్జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన ది యాక్స్మోస్ షో ప్రత్యేక ఇంటర్వ్యూలో భారత్, చైనా, పాకిస్తాన్ అధినేతల మీద ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రపంచంలో మీరు ఇష్టపడే ఇద్దరు అంతర్జాతీయ నాయకులు ఎవరని యాంకర్ ప్రశ్నిస్తే ట్రంప్ ఏమాత్రం సంకోచించకుండా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, భారత ప్రధాని మోడీ పేర్లని చెప్పారు. మోడీ అత్యుత్తమ నేత, జిన్పింగ్ కూడా గొప్ప నాయకుడే. వీళ్ళు క్లాసిక్స్. వీళ్ళిద్దరి జీవిత చరిత్ర ఆధారంగా ఎవరైనా సినిమా తీయాలని అనుకుంటే వాళ్ళ పాత్రలు పోషించడానికి సరిపోయి అంత గంభీరమైన వ్యక్తులు హాలీవుడ్లో వెతికినా దొరకరని ట్రంప్ చెప్పుకొచ్చారు. భారత్ నడిపించడంలో మోడీ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమని ట్రంప్ పేర్కొన్నారు. భారత్ను చాలా కాలం గమనిస్తున్నాను. గతంలో 6 నెలలు లేదా ఏడాది పాటు ఒకరు ప్రధాని పదవిలో ఉండేవాళ్ళు. రాజకీయ సంక్షోభాల వల్ల మారిపోయేవాళ్ళు. మోడీ నాయకత్వంలో భారత్ ఊహించని స్థిరత్వం సాధించింది. 12 ఏళ్లకు పైగా ఆయన అత్యంత పటిష్టంగా, స్థిరంగా అధికారంలో కొనసాగుతున్నారు. ఇది సామాన్యమైన విషయం కాదంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ సంక్షోభాల వేళ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్ అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ఆయన భారత్ని యుద్ధాలకు దూరంగా ఉంచుతున్నారు. ఇది చాలా తెలివైన నిర్ణయం. 150 కోట్ల జనాభా గల అతిపెద్ద దేశాన్ని మోడీ అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆయన ప్రశాంతంగా ఉండే వ్యక్తి మాత్రమే కాదు, చాలా కఠినమైన వాళ్ళు కూడా దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడరు. నాకు ఆయనతో వ్యక్తిగతంగా చాలా ఏళ్ళుగా సాన్నిధ్యం ఉంది. ఆయన నైజం బాగా తెలుసు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు.